ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. నేను వేసిన ప్లాన్ నాకు అమ్మాయి గారికి తప్ప మరెవ్వరికీ తెలీదు. కోమలి నాతోనే ఉంది. అయినా ఆ అశోక్ అలా ఎలా ప్లాన్ మార్చాడో అస్సలు అర్థం కావడం లేదు. అశోక్ అలా చెప్పడానికి కారణం నేనే. ఏం మాట్లాడుతున్నావు దీపక్? అవును మమ్మీ, అశోక్ మన ఇంటి వైపు చాలా కోపంగా వస్తుంటే చూశాను. అశోక్ కోపం చూస్తుంటే ఖచ్చితంగా మన కొంపలు అంటుకునే పనేదో చేస్తాడని అనుమానం వచ్చి అడ్డుకున్నాను. హే దీపక్, అడ్డు తప్పుకో. ఈరోజు మీ అందరి గురించి, నన్ను మోసం చేసిన ఆ కోమలి గురించి నిజం చెప్తాను. ఎరా, ఏదో మీ అత్తారింటికి వెళ్ళినట్టు డైరెక్ట్గా వెళ్ళిపోతున్నా. ఇంతకాలం కోమలి నా కాలుకి సరిగ్గా రెస్పాండ్ అవ్వకపోతుంటే నిజంగానే రాజు నా నెంబర్ని ట్రేస్ అవుట్ చేస్తాడనే భయంతో అనుకున్నాను. కానీ ఆ రాజు మీదున్న ప్రేమతో అనుకోలేదు. కానీ ఈరోజే అర్థమైంది, ఆ కోమలి నన్ను అవాయిడ్ చేస్తూ ఆ రాజుగాడి వెంట తిరుగుతోందని. ఏం మాట్లాడుతున్నావు అశోక్? ఏం తెలియనట్టు యాక్టింగ్ చేయకు దీపక్. నిన్న కాల్ చేస్తే నువ్వు కూడా అదే మాట చెప్పావు కదా. కోమలి రాజు చుట్టూ తిరుగుతోందని నువ్వు చెప్తే నమ్మలేదు. కానీ ఈరోజు గుడ్లో చూశాను, నాకు క్లియర్గా అర్థమైంది. నాకు దక్కని కోమల్ని ఇంకెవరికి దక్కనివ్వను. నన్ను నమ్మించి మోసం చేసిన కోమల్ని మనశ్శాంతిగా ఉండనివ్వను. అశోక్, ఒక్క నిమిషం ఆగు అశోక్. కోమలి ఎవరి విషయంలో తప్పు చేసినా నీ విషయంలో మాత్రం చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. అది నీకు తెలుసు. నాకు తెలిసి ఇదంతా రాజుగాడి ప్లాన్ అయి ఉంటుంది. ఎలాగైనా కోమల్ని ఇంట్లో నుంచి వెళ్ళగొట్టాలనే ఇలా నిన్ను ట్రాప్ చేసుంటాడు. నీ ద్వారానే కోమల్ గురించి నిజం చెప్పించేలా ప్లాన్ చేసుంటాడు. ఖచ్చితంగా కోమలైతే రాజు వెంట పడట్లేదు. కోమలి పక్కనే రాజు ఉండటం వల్ల నీ ఫోన్కి రెస్పాండ్ అయి ఉండదు. అది కూడా రాజుగాడి ప్లాన్లో భాగమే అయి ఉంటుంది. అది నిజమే అయ్యి ఉండొచ్చు. అనవసరంగా కోమల్ని అపార్థం చేసుకున్నాను. రాజు వేసిన ప్లాన్ రాజుకే తగిలేలా కొట్టాలి అశోక్. అలా కొట్టాలంటే రాజు మీదే రివర్స్లో మావయ్యకి చెప్పు. అదెలా దీపక్? చాలా థ్యాంక్స్ దీపక్. చాలా మంచి పని చేసావు దీపక్. ఆ ముదనష్టపు మందారం కట్టిన తాయెత్తు వల్ల నువ్వు ఎక్కడ నాకు దూరం అయిపోతావేమోనని నేను చాలా భయపడిపోయాను. అది నీతో అడ్డమైన చాకరీ చేయించుకుంటుంటే నా గుండె పగిలిపోయింది. నేనిచ్చిన విరుగుడు బాగానే పనిచేసిందిరా దీపక్. విరుగుడిలా ఇచ్చానో లేదో వెంటనే పెద్ద ప్రమాదం నుంచి తప్పించుకున్నావు. సూపర్ రా దీపక్. నువ్విలా ఉంటే మనల్ని అసలు ఆపేవాళ్లే ఉండరు. అవును దీపక్, మనం అనుకున్నవన్నీ సాధించాలంటే వాళ్ళని మన బుట్టలో వేసుకోవాలి, కానీ వాళ్ల బుట్టలో మనం పడకూడదు. ఇక మీదట ఆ మందారం ఏమిచ్చినా తీసుకోకు. అది మకరందాన్నిచ్చి తేనె పుట్టించే మందారం కాదు, విషాన్ని కక్కే మందారం. ఆ మందారంకెంత దూరంగా ఉంటే అంత మంచిది.
మందారం సంగతి నేను చూసుకుంటాను కదా కోమలి. నువ్వు అశోక్ అర్థమయ్యేలాగా కూల్గా చెప్పు. నైట్ కలుద్దామని చెప్పాడు విజయాంబిక గారు. అప్పుడు క్లారిటీ ఇస్తాను. ఎందుకు రాజు మనకే ఇలా జరుగుతుంది? ఆఖరి నిమిషం వరకు వచ్చిన అవకాశాలన్నీ ఆఖరి నిమిషంలోనే చేజారిపోతున్నాయి. రాఘవ విషయంలోనూ ఇలాగే జరుగుతోంది, కోమలి విషయంలోనూ ఇలాగే జరుగుతోంది. నిరాశపడకు రూపా. ఆ భగవంతుడికి అన్నీ తెలుసు. మనకున్న ఒక దారిని మూసేశాడంటే ఖచ్చితంగా ఇంకో దారిని చూపిస్తాడు. అప్పటి వరకు ఎదురు చూద్దాం. అశోక్, కోమలి, సారీ అశోక్, నీ ఫోన్ నేను తీయలేకపోయాను. నువ్వేం సారీ చెప్పకు కోమలి. నేనే నిన్ను అపార్థం చేసుకున్నాను. నేనే నీకు సారీ చెప్పాలి. సారీ కోమలి. అయినా నువ్వు నన్ను అపార్థం చేసుకోవడం ఏంటి అశోక్? నేనేంటో, నిన్నెంతగా ప్రేమిస్తున్నానో నీకు తెలీదా అశోక్? ఒక్కరోజు నీతో ఫోన్ మాట్లాడకపోతే నన్ను అపార్థం చేసుకుంటే ఎలా అశోక్? నేనెక్కడుంటున్నానో, ఏ సిచ్యువేషన్లో ఉంటున్నానో నీకు తెలుసు కదా అశోక్. సారీ కోమలి. నువ్వు ఒక్కరోజు నాతో మాట్లాడకపోయినా నేను తట్టుకోలేని నీకు తెలుసు కదా కోమలి. రోజంతా మాట్లాడకపోయినా ఏదో ఒక టైంలో అయినా కాల్ చేసి మాట్లాడాలి కదా. కనీసం ఒక మెసేజ్ అయినా చెయ్యాలి కదా కోమలి. నువ్వు నాతో మాట్లాడకపోయినా నేను బాధపడేవాడిని కాదు కోమలి. నువ్వు ఆ రాజుతో క్లోజ్గా ఉండటం నన్ను చాలా బాధ పెట్టింది. వాడితో కూర్చొని భోంచేయడం ఏంటి, వాడి కాఫీ తీసుకెళ్ళడం ఏంటి, వాడితో తిరగడం ఏంటి కోమలి, వాడితో కలిసి గుడికెళ్ళడం ఏంటి?